హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు మామిడికాయ కొబ్బరికాయతో పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. అవన్నీ కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. ఈ కారం అయితే ఎక్కువే పడుతుందండి పచ్చిమిర్చి అయితే, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది, కొబ్బరికాయ స్వీట్ ఉంటుంది కనుక. ఇప్పుడు అదే పుదీనా కూడా వేసుకుంటున్నానండి. ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే ఒక చిన్న చింతపండు అండి, ఒక రెమ్మ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదండి, అందుకని. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవడమేనండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టాక ఇలా మగ్గింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి, అంతే. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేపు పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకోవాలండి. మనం చాలా తక్కువ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి, కచ్చా పచ్చగా, మరి పలచగా వద్దు. ఇదిగోండి, ఇలాగైతే పచ్చడి అయితే ఇలా రెడీ చేసుకోండి. ఎక్కడ ముక్కలు లేకుండా చూసుకోండి, అప్పుడైతే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఇంచి ఆవాలు, ఒక 4 దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 6 ఇంచి ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ఇంగువ, 1 స్పూను నెయ్యి అండి వేసుకొని పోపు పెట్టుకోవాలండి. మీరు పోపు ఎంత బాగా పెట్టుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు అందులోనే ఈ పచ్చడి అంతా వేసి ఒక 2 మినిట్స్ కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి, పచ్చడి అయితే ఇలా రెడీ చేసుకుని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి మీరు దేని కాంబినేషన్ అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంకొంటి ప్లేట్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి. ఈ పచ్చడి అయితే ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరండి, అంత కమ్మగా ఉంటుంది. కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.